మనకైతే ఇది మిడ్‌నైట్ 12 అయితుంది వీడియో రికార్డ్ చేస్తున్నా. ఇదేంటంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అఫీషియల్ వెబ్‌సైట్‌లో మనకి రిక్రూట్‌మెంట్ డిక్లరేషన్ ఆఫ్ ఫైనల్ రిజల్ట్స్ వచ్చింది. అంటే మనకి ఎస్ఎస్‌సి జీడీ నోటిఫికేషన్‌ది ఫైనల్ రిజల్ట్స్ వచ్చింది. సో దీనికి సంబంధించి కేటగిరీ వైస్ కట్ ఆఫ్ ఎంతుంది? ఓకేనా? ఆంధ్రప్రదేశ్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ చెప్తున్నా. నెక్స్ట్ వీడియోలో తెలంగాణ చెప్తున్నా. మేల్ అండ్ ఫీమేల్ ఓకేనా? మేల్ అండ్ ఫీమేల్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వీడియో చూస్తున్నారో మేల్ అండ్ ఫీమేల్ అన్నిటికంటే లీస్ట్ కట్ ఆఫ్ బీఎస్ఎఫ్‌కి ఉంటుంది. మనకు తెలిసిందే అది. ఓకేనా? అందరూ మ్యాక్సిమం 90% బీఎస్ఎఫ్ లాస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకుంటారు కాబట్టి మేల్కి బీఎస్ఎఫ్కి ఎంత కట్ అయింది, ఫీమేల్కి బీఎస్ఎఫ్కి ఎంత కట్ అయిందని చూద్దాం ఆంధ్రప్రదేశ్ ఏపీ. సో దానికంటే మిగిలిన ఫోర్సెస్కి ఐటీబీపీ కానీ, అస్సాం రైఫిల్స్ కానీ, సిఐఎస్ఎఫ్ కానీ, సిఆర్పిఎఫ్ కానీ బీఎస్ఎఫ్ కంటే ఎక్కువనే ఉంటాయి. ఓకేనా? కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉంటుంది మార్క్స్. సో బీఎస్ఎఫ్ కట్ ఆఫ్ తెలుసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది అంటే ఎంత తక్కువ కట్ అయింది అనేది. సో మిగిలిన పోస్టులన్నిటికీ బీఎస్ఎఫ్ కంటే ఎక్కువనే ఉంటాయి కట్ ఆఫ్ మార్క్స్. బీఎస్ఎఫ్ కట్ ఆఫ్ తెలుసుకుంటే మీకు మినిమం అంత మార్క్స్ వస్తే జాబ్ వచ్చింది. కేటగిరీ వైజ్ చెప్తాను నేను, మేల్ అండ్ ఫీమేల్ చూడండి ఈ వీడియోలో. సో ఇది ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సంబంధించింది. తెలంగాణ వాళ్ళది నెక్స్ట్ వీడియో చేస్తాం. ఇప్పుడు ఇది ఏంది కట్ ఆఫ్ డీటెయిల్స్. ఫైనల్ రిజల్ట్స్ వచ్చినాయి, డిక్లరేషన్ ఫైనల్ రిజల్ట్స్ అయిపోయింది. రిజల్ట్స్ వచ్చిన తర్వాత సో ఇది ఒక్కసారి మనం చూద్దాము. మనకి 2024లో ఫిబ్రవరి 20 నుంచి వెళ్ళి మార్చి 7 వరకు ఎగ్జామ్ జరిగినాయి. ఏది మన ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ జరిగినాయి. రిజల్ట్స్ ఎప్పుడు వచ్చింది? రిజల్ట్స్ మనకి జూలై 10కి వచ్చింది. 3,51,000 మంది క్యాండిడేట్స్ మనకి షార్ట్ లిస్టెడ్ అయ్యారు పీఈటీ పిఎస్టీకి. తర్వాత పీఈటీ పిఎస్టీ ప్లస్ పీఈటీ పిఎస్టీ ప్లస్ మెడికల్ ఎగ్జామినేషన్ ఒకటేసారి జరిగినాయి. పీఈటీ పిఎస్టీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ అన్నీ ఒకసారి జరిగినాయి. సో అది ఎప్పుడు మనకి అది ఆల్మోస్ట్ అది కూడా అయిపోయింది నవంబర్లో, నవంబర్ సెప్టెంబర్ ఆ టైంలో. సో దానికి సంబంధించి ఇక్కడ చూడండి డేట్లు ఇచ్చారు. సెప్టెంబర్ 23 నుంచి నవంబర్ 11 వరకు. సో పీఈటీ పిఎస్టీ మనకి అయిపోయింది. సో తర్వాత ఇప్పుడు ఫైనల్ రిజల్ట్స్ వచ్చింది. ఇప్పుడు దీనికి సంబంధించిన కట్ ఆఫ్ అనేది ఒకసారి చూపిస్తా చూడండి. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ థింగ్ వేకెన్సీస్ చూద్దాం. ఇక్కడ చూడండి మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఫీమేల్ క్యాండిడేట్స్ 5,150 వేకెన్సీస్ ఉంటే ఇక్కడ క్యాండిడేట్స్ ఫిల్డ్ 4,891 ఫిల్ అయ్యిండు. సో ఎందుకంటే ఇక్కడ చూడండి ఈడబ్ల్యూఎస్లో వేకెన్సీ 592 ఉంటే 416 మెంబర్సే వచ్చారు ఫీమేల్. నెక్స్ట్ మేల్ క్యాండిడేట్స్లో కూడా టోటల్ వేకెన్సీ 41,467 వేకెన్సీ ఉంటే 39,000 ఫిల్ అయినాయి. రిమైనింగ్ ఇక్కడ చూడండి ఈడబ్ల్యూఎస్లో 5,040 పోస్టులు ఉంటే 3,700 పోస్టులు ఫిల్ అయినాయి. ఎస్సీలో కానీ, ఎస్టీలో కానీ, ఓబీసీలో కానీ, ఓపెన్లో కానీ ఆల్మోస్ట్ అన్ని ఫిల్ అయినాయి. కానీ ఒక ఈడబ్ల్యూఎస్లోనే కాంపిటీషన్ అనేది తక్కువ ఉండడం వల్ల పోస్టులు అన్నీ మిగిలిపోతున్నాయి. సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు గమనించుకోవాలి ఎవరన్నా చూస్తే. సో ఇప్పుడు కట్ ఆఫ్ గురించి చూద్దాం. ఫస్ట్ మేల్ క్యాండిడేట్స్. సో ఇక్కడ చూసుకోండి కట్ ఆఫ్ డీటెయిల్స్ ఆఫ్ మేల్ క్యాండిడేట్ సెలెక్టెడ్ అగెన్స్ట్ స్టేట్ వేకెన్సీస్, స్టేట్ యూనియన్ టెరిటరీస్ వేకెన్సీస్. సో దీనికి సంబంధించి చూస్తే సో ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ మేల్ క్యాండిడేట్స్కి ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉన్నారో ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఇక్కడ చూడండి స్కోరు వాళ్ళకి 59-35 మార్క్స్ ఉన్నా కానీ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి జాబ్ వచ్చింది. సో ఇక్కడ చూడండి 20 పోస్టులు ఉంటే ఒక్క పోస్ట్ ఫిల్ అయింది, 25 పోస్టులు ఉంటే ఒక్క పోస్ట్ ఫిల్ అయింది ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు చూడండి ఈడబ్ల్యూఎస్ ఆంధ్రప్రదేశ్ మేల్ ఈడబ్ల్యూఎస్లో ఎవరైనా ఉంటే బీఎస్ఎఫ్ మనకి జనరల్ డిస్ట్రిక్ట్ వాళ్ళకి 27 పోస్టులకి 27 ఫిల్ అయినాయి. నక్సల్ డిస్ట్రిక్ట్ వాళ్ళకి 56 పోస్టులకి 56 పోస్టులు ఫిల్ అయినాయి. 86 ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ 86. అలాగే నక్సల్ ఈడబ్ల్యూఎస్ 53 మార్క్స్ కట్ ఆఫ్ ఉంది. సో ఇది ఈడబ్ల్యూఎస్కి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి బీఎస్ఎఫ్ ఓబీసీ జనరల్ డిస్ట్రిక్ట్ నక్సల్ డిస్ట్రిక్ట్ ఎన్ని ఉన్నాయి? ఓబీసీకి 52 పోస్టులు ఉన్నాయి, బీఎస్ఎఫ్ 52 ఫిల్ అయినాయి. నక్సల్ డిస్ట్రిక్ట్ 56 ఉంటే 56 ఫిల్ అయినాయి. 106 కట్ ఆఫ్, బీఎస్ఎఫ్కే 106 ఉంది. నెక్స్ట్ నక్సల్ డిస్ట్రిక్ట్ ఓబీసీ 101 ఉంది కట్ ఆఫ్. ఈ రేంజ్లో ఉంది. 100 మీద తెచ్చుకుంటేనే మనకి బీఎస్ఎఫ్ జాబ్లు వచ్చినాయి. నెక్స్ట్ ఎస్సీ చూసుకోండి ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కట్ ఆఫ్ చూసుకుంటే జనరల్ డిస్ట్రిక్ట్ 31 పోస్టులకు 31 ఫిల్ అయినాయి. బీఎస్ఎఫ్ ఎస్సీ వాళ్ళు చూసుకుంటే నక్సల్ డిస్ట్రిక్ట్ 42 పోస్టులకు 42 పోస్టులు ఫిల్ అయినాయి. మనకి అన్ని ఫిల్ అయిపోయినాయి. 81 ఉంది కట్ ఆఫ్. ఎస్సీలో తక్కువ ఉంది కంపేర్ టు ఓబీసీ కానీ దాన్ని చూసుకుంటే 59 మార్కులు ఉంది నక్సల్ డిస్ట్రిక్ట్స్ ఎస్సీ వాళ్ళు మేల్ క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఎస్టీ చూసుకుంటే బీఎస్ఎఫ్ జనరల్ డిస్ట్రిక్ట్ 13 పోస్టులకు 13 పోస్టులు ఉన్నాయి. ఎస్టీ బీఎస్ఎఫ్ నక్సల్ డిస్ట్రిక్ట్ 14 పోస్టులకు 14 పోస్టులు నిండిపోయినాయి. ఇక్కడ ఎస్టీ కట్ ఆఫ్ 95.33, నక్సల్ డిస్ట్రిక్ట్లో 78.42. సో మీది ఏందో చూసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే ఇక బీఎస్ఎఫ్ యూఆర్ అంటే అన్రిజర్వ్డ్ ఓపెన్ 23 ఇయర్స్ బిలో ఉన్నోళ్ళు మాత్రమే వీళ్ళు ఈ యూఆర్లో సెలెక్ట్ అవుతారు. ఓబీసీ రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పెట్టుకున్న వాళ్ళు ఇందులోకి రారు. సో అది గమనించాలి మనం. 80కి 80 నిండిపోయినాయి జనరల్ డిస్ట్రిక్ట్. యూఆర్ 83కి 83 నిండి నక్సల్ డిస్ట్రిక్ట్.
99.86, 98.52. సో ఈ వేకెన్సీ అనేది ఇట్లున్నది. సో ఇది కూడా ఒకసారి చూసుకోండి. సిఐఎస్ఎఫ్ ఓబీసీ కట్ ఆఫ్ చూడండి 122, 120 ఉంది నక్సల్ డిస్ట్రిక్ట్ జనరల్ డిస్ట్రిక్ట్. ఎస్సీ కట్ ఆఫ్ సిఐఎస్ఎఫ్ చూడండి 101.87 ఉంది నక్సల్ డిస్ట్రిక్ట్ జనరల్ డిస్ట్రిక్ట్. ఎస్టీ కట్ ఆఫ్ చూడండి సిఐఎస్ఎఫ్ జనరల్ డిస్ట్రిక్ట్ 110, నక్సల్ డిస్ట్రిక్ట్ 93 ఉంది. సో ఈ ఓపెన్లో చూసుకోండి 116 ఉంది నక్సల్ డిస్ట్రిక్ట్ జనరల్ డిస్ట్రిక్ట్. ఇది సిఐఎస్ఎఫ్, ఎందుకంటే సిఐఎస్ఎఫ్ కొంచెం మంచి పోస్ట్ కాబట్టి సో చెప్తున్నా. ఇంతకుముందు చెప్పింది బీఎస్ఎఫ్ది. సో ఇది బాయ్స్కి సంబంధించి. నెక్స్ట్ గర్ల్స్కి సంబంధించి కూడా చెప్తా. సో కట్ ఆఫ్ డీటెయిల్స్ ఆఫ్ ఫీమేల్ క్యాండిడేట్ సెలెక్టెడ్ అగెన్స్ట్ స్టేట్ వైజ్ యూనియన్ టెరిటరీస్. సో ఇది చూసుకోండి మనకి బీఎస్ఎఫ్ గర్ల్స్కి సంబంధించి చెప్తున్నా. సో ఆంధ్రప్రదేశ్ బీఎస్ఎఫ్ ఎక్స్ సర్వీస్మెన్ పక్కన పెట్టండి, ఎవరు లేరు. ఈడబ్ల్యూఎస్లో ఈ బీఎస్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ ఈడబ్ల్యూఎస్ అమ్మాయిలు ఫీమేల్ 4 పోస్టులు నిన్నాయి, 9 పోస్టులు నిన్నాయి జనరల్ నక్సల్ డిస్ట్రిక్ట్స్. 78, 63 కట్ ఆఫ్ ఇట్లుంది. సో ఇది ఈడబ్ల్యూఎస్. ఓబీసీ కట్ ఆఫ్ చూడండి. ఈ ఓబీసీ అమ్మాయిలు ఓబీసీ వాళ్ళు ఏపీ వాళ్ళు 9 పోస్టులు జనరల్ డిస్ట్రిక్ట్ నిన్నాయి, నక్సల్ డిస్ట్రిక్ట్లో 9 పోస్టులు బీఎస్ఎఫ్. 105 జనరల్ డిస్ట్రిక్ట్, 100 మార్కులు నక్సల్ డిస్ట్రిక్ట్, 100 మార్కులు దాటినాయి. ఓకేనా, నక్సల్ డిస్ట్రిక్ట్ జనరల్ డిస్ట్రిక్ట్ అమ్మాయిలకు ఓబీసీ. నెక్స్ట్ బీఎస్ఎఫ్ ఎస్సీ చూసుకుంటే 6 పోస్టులు నిన్నాయి, 8కి 6 పోస్టులు నిన్నాయి. ఇక్కడ 85 ఉంది కట్ ఆఫ్, 58 ఉంది. ఎస్సీకి తక్కువ ఉంది కట్ ఆఫ్, ఇది గమనించుకోవాలి. ఎస్సీ వాళ్ళు కొంచెం ఎవరైనా ఉంటే కట్ ఆఫ్ తక్కువ ఉంది. నెక్స్ట్ ఎస్టీకి చూసుకుంటే అమ్మాయిలు 2 పోస్టులు నిన్నాయి జనరల్ డిస్ట్రిక్ట్స్లో, నక్సల్ డిస్ట్రిక్ట్లో కూడా 2 ఉన్నాయి. 94 మార్కులు కట్ ఆఫ్ జనరల్ డిస్ట్రిక్ట్, నక్సల్ డిస్ట్రిక్ట్ 77. నెక్స్ట్ బీఎస్ఎఫ్ ఓపెన్ అన్రిజర్వ్డ్ ఎంత ఉంది? 15 నిన్నాయి, 14 నిన్నాయి, 100 మార్కులు ఉంది కట్ ఆఫ్ మనకి జనరల్ డిస్ట్రిక్ట్. నక్సల్ డిస్ట్రిక్ట్ 98 ఉంది. సో ఇది అమ్మాయిలకు సంబంధించింది, బీఎస్ఎఫ్కి సంబంధించింది. ఓకేనా, ఇది లీస్ట్ ఉంటుంది బీఎస్ఎఫ్. నెక్స్ట్ సిఐఎస్ఎఫ్ మంచి పోస్ట్ కదా, ఇది దానికి ఎంత ఉంది చూద్దాం. సో ఇక్కడ చూసుకోండి సిఐఎస్ఎఫ్ మనకి ఓబీసీ అమ్మాయిలు ఓబీసీ వాళ్ళు 115 ఉంది కట్ ఆఫ్ జనరల్ డిస్ట్రిక్ట్, 11 పోస్టులు నిన్నాయి. నక్సల్ డిస్ట్రిక్ట్లో 11 పోస్టులు నిన్నాయి, 108 ఉంది కట్ ఆఫ్. సో చూసుకోండి. నెక్స్ట్ సిఐఎస్ఎఫ్ ఎస్సీ అమ్మాయిలు 7 పోస్టులు నిన్నాయి, 6 పోస్టులు నిన్నాయి, 98 కట్ ఆఫ్ ఉంది జనరల్ డిస్ట్రిక్ట్, నక్సల్ డిస్ట్రిక్ట్ 79 ఉంది. నెక్స్ట్ సిఐఎస్ఎఫ్ ఎస్టీ వాళ్ళు చూసుకుంటే 3 పోస్టులు జనరల్, 3 పోస్టులు నక్సల్ నిన్నాయి, 104 మార్కులు కట్ ఆఫ్ ఉంది ఎస్టీ సిఐఎస్ఎఫ్ అమ్మాయిలు. 87.17 కట్ ఆఫ్ వచ్చేసి ఎస్టీ నక్సల్ డిస్ట్రిక్ట్. యూఆర్లో చూసుకుంటే మనకి సిఐఎస్ఎఫ్ యూఆర్లో చూసుకుంటే 18 పోస్టులకు 17 పోస్టులకు నిండిపోయినాయి, 115 and 111. సో సిఐఎస్ఎఫ్ దీనికి సంబంధించింది ఇది ఎవ్వరిది అంటే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ చెప్పిన కట్ ఆఫ్ ఇప్పుడు ఏపీ వాళ్ళది. ఓకేనా, ఏపీ వాళ్ళది మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. బీఎస్ఎఫ్ అన్నిటికంటే తక్కువ ఉంటుంది, సిఐఎస్ఎఫ్ అన్నిటికంటే ఎక్కువ ఉంటుంది కట్ ఆఫ్ మ్యాక్సిమం. సో అందుకే చెప్పిన సిఐఎస్ఎఫ్ కంటే ముందు ఎస్ఎస్ఎఫ్ ఉంటుంది, కానీ చాలా తక్కువ పోస్టులు ఉంటాయి, కొన్ని వందల పోస్టులే ఉంటాయి, చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి దీని పక్కన పెట్టిన సిఐఎస్ఎఫ్ బీఎస్ఎఫ్ కట్ ఆఫ్ చెప్పిన. సో ఇది కట్ ఆఫ్కి సంబంధించింది. సో దీన్ని బట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉందో దాన్ని మనం క్రాక్ చేయాలంటే మనం అందులో మంచి మార్క్స్ తెచ్చుకోవాలి. అందరూ ఏ కేటగిరీ వాళ్ళైనా 100 ఎబోవ్కి ట్రై చేయండి. ఓకేనా, అందరికీ ఆల్ ది బెస్ట్. అమ్మాయిలకి అబ్బాయిలకి ఏపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ కట్ ఆఫ్లు చూసుకొని నెక్స్ట్ ఇయర్ 2025లో రాసే ఎగ్జామ్కి ఎస్టిమేషన్ చేసుకోండి. కట్ ఆఫ్ పెరుగుతుంది కానీ తగ్గది, మళ్ళీ చెప్తున్నా కట్ ఆఫ్ పెరుగుతుంది కానీ తగ్గది. సో ఆలోచించి ప్రిపేర్ కండి. అందరికీ ఆల్ ది బెస్ట్.